హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనం ఇప్పుడు హ్యావ్ ఫామ్లోనే ఉన్నాము. హ్యావ్ ఫామ్లో మనం ఫినిష్ చేసిన వర్డ్స్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ 3 వర్డ్స్ ఫినిష్ చేసాం. అలాగే ఇప్పుడు విల్ హ్యావ్ కూడా చూస్తాము. కానీ వీఆర్ డిస్కసింగ్ ద ఫస్ట్ సిచ్యువేషన్. హ్యావ్ ఫామ్లో మనం 3 సిచ్యువేషన్స్ యూస్ చేస్తాం అనుకున్నాం కదా. అంటే 3 సిచ్యువేషన్స్లోనే హ్యావ్ ఫామ్ వర్డ్స్ వస్తాయి. ఇక దానికి కాకుండా వేరేవి రావు. మనం ఇప్పుడు సిచ్యువేషన్ 1 మనం డిస్కస్ చేసుకుంటుంది. వెన్ వీ ఫినిష్ దిస్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తాం. అంటే సోఫార్ ఇది 6th సిచ్యువేషన్ అని అర్థం. ఎందుకంటే బీ ఫామ్లో 5 ఉన్నాయి, ఇది 6th అన్నమాట, రైట్? సో విల్ హ్యావ్ అనేది ఫినిష్ చేస్తే మనకు 6 అయిపోతాయి, 6 సిచ్యువేషన్స్. విల్ హ్యావ్ గురించి రాస్తే మనము ఆల్ సబ్జెక్ట్స్ యూస్ చేస్తాం. ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్. I will have, we will have, you will have, they will have, he will have, she will have, it will have. సింగులర్స్ ప్లూరల్స్ వస్తాయి. మనం సెంటెన్స్ రాద్దాం ఒకసారి. అండ్ సేమ్ V3 వస్తుంది ఇక్కడ. సబ్జెక్టు ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ విల్ హ్యావ్ ప్లస్ V3. విల్ హ్యావ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావ్ ఫామ్. అంటే ఇక్కడ మనకు హ్యాడ్ వస్తుంది, అలాగే హ్యావ్ వస్తుంది, అలాగే హ్యాస్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ V3, సబ్జెక్ట్ హ్యాడ్ V3, సబ్జెక్ట్ విల్ హ్యావ్ V3. అంటే సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ V3 వచ్చిందంటే అది ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ V3 వచ్చిందంటే అది పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ విల్ హ్యావ్ V3 వస్తే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఈ హ్యావ్ హ్యాస్ వచ్చింది అంటే ఇది ఏ టెన్స్ అవుతుంది అంటే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ మనం ఎక్కువగా యూజ్ చేయం ఇంగ్లీష్లో. పర్ఫెక్ట్ సెంటెన్సెస్ హ్యాడ్, విల్ హ్యావ్ అయితే అసలే యూజ్ చేయం ఎక్కువగా. ఇది నాకు తెలిసి నేను అనుకుంటాను ఒక 3% 4% యూజ్ చేస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. 3-4% ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే యూజ్ చేస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఈవెన్ 1% 2% యూజ్ చేస్తాం. ఒకవేళ అనుకున్నా 5% యూజ్ చేస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి అదొక 2% ఏమైనా యూజ్ చేస్తాం. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది ఒక 1% యూజ్ చేస్తాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా యూజ్ ఉండదు ఇవి, రైట్? ఓకే, ఇప్పుడు సెంటెన్స్ రాద్దాం మనము. ఆల్ సబ్జెక్ట్స్ మనం రాస్తాం కదా. జస్ట్ ఐ విల్ హ్యావ్ రీచ్డ్, ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్ టుమారో బై దిస్ టైమ్. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్ టుమారో బై దిస్ టైమ్. ఇవన్నీ కూడా గెస్సింగ్స్ అంటాం. ఇది అయిపోలేదు యాక్షన్. దిస్ యాక్షన్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్, బట్ వీఆర్ గెస్సింగ్ అబౌట్ దట్ యాక్షన్. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్ టుమారో బై దిస్ టైమ్ అంటే అర్థం ఏంటి అంటే రేపు ఈ టైం కల్లా నేను మా విలేజ్కి చేరుకొని ఉంటాను అని అర్థం. అంటే ఇంకా చేరుకోలేదు, బయలుదేరలేదు. రేపు ఈ టైం కల్లా నేను మా విలేజ్కి చేరుకొని ఉంటాను అంటాం. ఇది గెస్సింగ్ మాత్రమే. దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. సబ్జెక్ట్స్ వీ కెన్ యూజ్ ఆల్ సబ్జెక్ట్స్. వై, యూ, దే, హీ, షీ, ఇట్ ఏవైనా యూజ్ చేయొచ్చు. అయితే ఇందులో ఒక వర్డ్ కామన్గా వస్తుంది. అది ఏ వర్డ్ అంటే బై. గుర్తుపెట్టుకోండి, మీరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక వర్డ్ ఉంది కామన్గా. ఆ వర్డ్ ఏది అంటే బిఫోర్. మీకు హ్యాడ్ సెంటెన్సెస్ ఎప్పుడు వచ్చినా సబ్జెక్టు హ్యాడ్, V3, అదర్ వర్డ్స్, ఈ సెంటెన్సెస్ వస్తే మనం బిఫోర్ సెంటెన్స్ని రాయాలి. బిఫోర్ వర్డ్ని రాసి తర్వాత మనము నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్ రాయాలి. నెక్స్ట్ హ్యాపెండ్ థింగ్. ఫస్ట్ హ్యాపెండ్ థింగ్ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. ఇక్కడ ఈ టెన్స్లో అంటే విల్ హ్యావ్ సెంటెన్సెస్ రాసినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక కామన్ వర్డ్ ఏంటి అంటే బై. ఇక్కడ చూడండి, బై వచ్చింది. బై దిస్ టైమ్ ఐ విల్ హ్యావ్. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అయింది. మరి నెగిటివ్ సెంటెన్స్ అంటే నేను చెప్పాను విల్ హ్యావ్ ఉంది. Will have. These 2 words are considered to be one word.
నెగిటివ్ రాసినప్పుడు ఏం రాయాలి అంటే వీ షుడ్ నాట్ రైట్ నాట్ ఆఫ్టర్ దీస్ టూ వర్డ్స్. విల్ హ్యావ్ నాట్ కాదు అది. మనం రాయాల్సింది ఎలా అంటే విల్ నాట్ హ్యావ్. విల్ నాట్ హ్యావ్ రాయాలి. విల్ నాట్ హ్యావ్ రీచ్డ్. విల్ నాట్ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, దిస్ బికమ్స్ ఎ నెగటివ్ సెంటెన్స్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. వాట్ షుడ్ ఐ టేక్ హియర్? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇక్కడ టూ ఉన్నాయి కదా, అవి టూ హెల్పింగ్ వర్బ్స్ కాదు. మనం ఇక్కడ విల్ని తీసుకోవాలి. రైట్, ఐ విల్ రైట్ హియర్ విల్. విల్ ఐ హ్యావ్ రీచ్డ్. ఈ టూ వర్డ్స్ హెల్పింగ్ వర్బ్స్ అయినా మనం విల్ని ఫస్ట్ రాయాలి. విల్ ఐ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్? క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. అండ్ WH క్వశ్చన్ రాసినప్పుడు వై విల్ ఐ హ్యావ్, వై విల్ ఐ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్? వై విల్ ఐ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్ టుమారో బై దిస్ టైమ్? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సెంటెన్సెస్ ఎక్కువగా యూజ్ చెయ్యం మనం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ అయినా సరే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా సరే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా మనం ఎక్కువగా యూజ్ చెయ్యము. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము అంటే నేను చెప్తున్నాను ఒక 5 to 6% ఏదైనా యూజ్ చేయొచ్చు చేస్తే. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే ఎక్కువగా యూజ్ చేయము, అది ఏదో 1-2% ఉంటుంది. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అసలే యూజ్ చేయము. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్, సార్ ఒకవేళ నేను ఇది అనాలనుకోండి ఎలా అనాలి అంటే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఐ డోంట్ నో వెదర్ ఎనీవన్ హ్యాస్ టోల్డ్ యూ దిస్ బిఫోర్. మీకు ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. ద సేమ్ సెంటెన్స్ కెన్ బి విత్ ఫ్యూచర్ సింపుల్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్తో కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇదే సెంటెన్స్, ఏం ప్రాబ్లం లేదు. అది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇదే టెన్స్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మై విలేజ్ బై టుమారో బై దిస్ టైమ్ ఉంది కదా, ఇదే సెంటెన్స్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్తాను నేను. ఐ విల్ రీచ్ మై విలేజ్ టుమారో బై దిస్ టైమ్. ఐ విల్ రీచ్ మై విలేజ్ టుమారో బై దిస్ టైమ్. అండ్ ఈ టెన్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూ కెన్ ఆల్సో యూజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అది యూజ్ చేసినా కరెక్టే, ఏం ప్రాబ్లం లేదు, అది తప్పు కాదు. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ మనము ఏ వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. మనము వై వచ్చింది, ఇప్పుడు వేర్ వచ్చింది, వేర్ వస్తుంది, ఏ వర్డ్ అయినా వస్తుంది. మనము వర్డ్స్ మనం యూజ్ చేయండి ఏంటి అంటే వెన్ వచ్చి అట్ వాట్ టైం. ఈ టూ వర్డ్స్ మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా యూజ్ అవ్వవు. రైట్, అయితే టెన్స్తో సంబంధం ఏమీ లేదు. when you are writing have form sentences in the first situation, ఫస్ట్ సిచ్యువేషన్లో రాస్తున్నాము అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ రాస్తున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్టే కానివ్వండి, పాస్ట్ పర్ఫెక్టే కానివ్వండి, ఫ్యూచర్ పర్ఫెక్టే కానివ్వండి, యూ షుడ్ నాట్ యూజ్ దీస్ టూ వర్డ్స్. ఈ టూ వర్డ్స్ మాత్రం క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు రాయదు. అండ్ అదర్ వర్డ్స్ యూ కెన్ యూజ్. అది సెంటెన్స్ని మనము విల్ యూ హ్యావ్ అంటాం ఎక్కువగా. అలాగే ఎప్పుడు కూడా విల్ అనే వర్డ్ ఉంది చూడండి, విల్ అనే వర్డ్ కానివ్వండి, వుడ్ అనే వర్డ్ కానివ్వండి, దీస్ టూ వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ విత్ విల్, దీస్ టూ సబ్జెక్ట్స్ ఇన్ క్వశ్చన్స్. ఈ టూ సబ్జెక్ట్స్ నాట్ మచ్ యూస్డ్ in questions. would, will, ఈ టూ ఉన్నాయి చూడండి. ఈ టూ ఉన్నప్పుడు ఐ, వి అనేది నాట్ మచ్ యూస్డ్ ఇన్ క్వశ్చన్స్లో ఇవి ఎక్కువగా యూజ్ చెయ్యరు. నేను ఇది ఎక్కువగా యూజ్ చెయ్యము అని చెప్పినప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యావ్ ఫామ్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఉంది, అది ఎక్కువగా యూజ్ చెయ్యం మనం. And this is final. Would, will, these two words ఉన్నాయి. These two words are not used with I, we.
సబ్జెక్ట్స్ ఐవితో యూజ్ ఉండవు, ఎందులో నాట్ మచ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్. అండ్ క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయి మై డియర్? హెల్పింగ్ వర్బ్, క్వశ్చన్స్, అలాగే WH క్వశ్చన్స్. మీరు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్లో అయినా యూజ్ చేయొద్దు, అలాగే WH క్వశ్చన్స్లో కూడా మనము యూజ్ చేయొద్దు. ఏంటి ఈ 2 సబ్జెక్ట్స్? దీస్ ఆర్ సబ్జెక్ట్స్ అండ్ దీస్ ఆర్ వర్బ్స్. అలాగే మోడల్ వర్బ్స్ అంటాం. మోడల్ వర్బ్స్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్లో 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ప్రైమరీ వర్బ్స్, హెల్పింగ్ మోడల్ వర్బ్స్. సో ఈ విల్, వుడ్ అనేది మోడల్ వర్బ్స్ అవుతాయి. కాకపోతే విల్ హ్యావ్, విల్ బీ అనే వర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. విల్ బీ అనేది బీ ఫామ్గా కన్సిడర్ చేస్తాము, విల్ హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్లో కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనము సెంటెన్సెస్ చూసాం మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువగా విల్ హ్యావ్తో ఎక్కువగా ఉండవు కాబట్టి, యూజ్ చేయం కాబట్టి, ఐ హ్యావ్ గివెన్ యూ ఓన్లీ 1 సెంటెన్స్ అండ్ యూ కెన్ చేంజ్ ద సెంటెన్స్ విత్ సమ్ అదర్ సబ్జెక్ట్స్. సేమ్ సబ్జెక్ట్ ప్లేస్లో మీరు వేరే సబ్జెక్ట్ రాశారనుకోండి, మీకు ఎక్కువ సెంటెన్సెస్ వస్తాయి. అండ్ వెన్ యూ యాడ్ సమ్ WH వర్డ్స్, యూ గెట్ అ లాట్ ఆఫ్ సెంటెన్సెస్. ఆఫ్టర్ రైటింగ్ దట్, ఓన్లీ రాసిన తర్వాత వదిలేయడం కాదు, మీరు ఎక్కువగా అవి రిపీట్ చేస్తూ చదువుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు ప్రాక్టీస్ అవుతుంది. కానీ ఎవరైనా మీకు ఇది చాలా ఈజీ లాంగ్వేజ్ అని చెప్తే మాత్రం మీరు నమ్మకండి మై డియర్ ఫ్రెండ్స్. అది ఈజీ లాంగ్వేజ్ ఏమి కాదు. ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు, మీకేదో హార్డ్ అనిపించొద్దు అని చెప్తారు, ఈజీ లాంగ్వేజ్ అంటారు, కొంతమంది చాలా అందమైన లాంగ్వేజ్ అంటారు. ఇవన్నీ కాదు. ఇంగ్లీష్ అనేది కన్ఫ్యూజ్ చేసే లాంగ్వేజ్, అండ్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దిస్. ఇంగ్లీష్ ఈజ్ అ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్. కన్ఫ్యూజ్ అవుతాం, కాకపోతే ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి. ఓకే, ఇది లాంగ్వేజ్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. So we'll meet with conversation in the next session, my dear friends. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.